పెనంలో కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. చెప్పు. ఏండు అందరూ బాగున్నారండి? ఈరోజు మేము మామిడికాయ తోటి మామిడికాయ రోటి పచ్చడి తయారు చేయబోతున్నానండి. అసలు అద్భుతమైన రుచి అండి. రోటి పచ్చడి అంటే ఏ పచ్చడి అయినా సరే చాలా కమ్మగా ఉంటది కదండి. నేను ఇప్పుడు ఈ మామిడికాయతో చేయబోతున్నాను. మీకు కాయ నాకు కాయ కాదు. ఈ రోటి పచ్చడి చేసుకొని దాంట్లో వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటా ఉంటే నా సామిరంగా ఉంటదండి. ఎందుకండి ఊరిచ్చేస్తారా? మర్చిపోవచ్చండి. మామిడికాయ అనేటప్పుడు నోట్లో గుల్లగా వచ్చేసాను నీలా. చేసుకోవచ్చా? చేద్దాం. శుభ్రంగా ఏంటి నేను పాతకాలం పద్ధతిలో మంచిగా ఒక వెరైటీగా చేస్తానండి. అంటే చాలా మంది నేను చేసిన విధంగా చేసుకోరు. ఒకవేళ చేసుకుంటే తెలిస్తే ఓకే, కామెంట్ చేయండి. తెలియపోతే కనుక ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి రుచి చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది మామిడికాయ తోటి నేను రోటి పచ్చడి చేయబోతున్నాను. చేసేయమంటారా? పొడి చేసుకో ముందు. ఏది 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 కనపడలేదు. ఈ మామిడికాయ రోటి పచ్చడి కోసం 2 మామిడికాయలు తీసుకున్నానండి. మనము దీన్ని తొక్క తీసుకొని చేసుకోవచ్చు, తొక్కతో పాటు చేసుకోవచ్చు అండి. తొక్కతో చేసుకుంటే కనుక మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్ కొడుతుందండి. ముక్క తగులుతూ ఉంటే, ముద్ద నవ్వులుతూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట. నేను తొక్కతోనే చేస్తాను. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోండి. నేను రోట్లో కుమ్మడానికి అనువుగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుంటానండి. పుల్లటి మామిడికాయ అండి ఇది. ఇప్పుడు ఈ మామిడికాయ రోటి పచ్చడి చేయడానికి మామిడికాయ ముక్కలు కోసేసుకున్నానండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇందులో ఏమేమి సరుకులు కావాలో ఒకసారి చూద్దానండి. 1 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నూనె వేసుకుందామండి. ఈ రోటి పచ్చడి గుమ్మగుమ్మలు ఆడడానికి ఒక మంచి పొడి తయారు చేసుకుందాం అండి. 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, వీటిని దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. దీనివల్ల భలే రుచి వస్తుందండి. కారం కోసం 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదా కారం కూడా వేసుకోవచ్చు అండి. 3 చెంచాల వరకు కారం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. నేను ఎండుమిరపకాయలతో చేస్తాను అనమాట. ఇవ్వండి, 1 గుప్పుడు ఒలుచుకు పెట్టుకున్న ఎల్లుల్లిపాయ గుడ్లండి. సగం తాలింపులు వేస్తాను, సగం మామిడికాయలు రోట్లో కుమ్ముకున్నప్పుడు దాంట్లో వేసి కుమ్మేస్తానండి. కొంచెం కరివేపాకు. మనం రోట్లో కుమ్మేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి పచ్చడిని. పోపు కోసం మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, సాయమినపప్పు ఇవన్నీ వాడతాం. ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించుకొని ఎంతో రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి తయారు చేసుకోబోతున్నాం మనం. బాగారు పోయిలు ఇచ్చానండి. ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ 3 నూనె లేకుండా కొంచెం దోరగా ఏం చేసుకుందాం అండి. ఈ మెంతులు వేగేటప్పుడు కొంచెం మంచి సువాసన వస్తుంటుందండి, అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట. వేగిపోయినండి, దింపేస్తున్నాను. ఇవ్వండి, గుప్పుడు ఎండుమిర్చి కూడా వేపుకుంటున్నాను. వేయించుకుంటే మంచిగా నలుగుతుందండి రోట్లో. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయినాయండి, దింపేసుకుందాం. ముందుగా పొయ్యి మీద వేపుకున్న సరుకులు దంచేసుకుందాం. ఏమేంటంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 4 ఒకటేసారి వేసేసి దంచేస్తాను. దీంట్లోనే 1 చెంచా పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. గుప్పుడు ఎల్లుల్లిపాయ గుడ్లు తీసుకున్నాం కదా, అందులో సగం తాలింపులోకి సగం దీంట్లో వేసేసుకుందాం అండి. కచ్చాపచ్చా దంచేద్దాం. ఇప్పుడు దీంట్లో సన్నగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేద్దామండి.
ఈ మామిడికాయ ముక్కల్ని కచ్చా పచ్చ కుమ్మేద్దాం. ఈ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు పెడదాం ఇప్పుడు దీన్ని. కచ్చపచ్చగా దంచేసాను. తొక్కలో కొంచెం నలగడానికి టైం తీసుకుందండి. మీరు మిక్సీలో అయితే కనుక కొంచెం కచ్చపచ్చ పట్టండి, అంటే కోర్సుగా అంటారు కదా, అలా తీసేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయ రోటి పచ్చళ్ళలోకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఒక 4-5 చెంచాల వరకు వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు సాయమినపప్పు, 2 చెంచాలు పచ్చెనపప్పు, 4-5 ఎండుమిర్చి ముక్కలండి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ గుడ్లు. తాలింపు బాగా వేగిన తర్వాత రోట్లో దంచుకున్న మామిడికాయ ముద్దండి. ఇది పచ్చడి వేసేస్తున్నాను. ఇది వేసేసుకొని ఒక 30 సెకండ్లు లేపుకుంటే సరిపోద్దండి. ఇంక దింపేసుకుందాం. గుమ్మగుమ్మలాడే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. రా తిందాం. అబ్బబ్బబ్బబ్బా, నెయ్యి డబ్బా తీసుకురా లోపల నుంచి. ఎర్రగా బలి ఉందండి మామిడికాయ రోటి పచ్చడి. వచ్చేస్తున్నాను. తినాలా స్పీడ్గా తినేస్తాను. మామిడికాయ రోటి పచ్చడి అంటే మామూలుగా ఉండదు మరి. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అప్పుడప్పుడే తాలింపు పెట్టింది అంత రుచి ఉంటుందండి మరి. అబ్బా, ఆయన అబ్బా అంటే మనం తిన్నాక అబ్బే ప్రాణం లేసి వచ్చిందండి. గంట నుంచి కష్టపడి చేస్తున్నాం. అబ్బాబాబాబాబాబాబా, ఎన్నాళ్ళ నుంచి ఏమైపోయిందండి పచ్చడా? చాలా బాగుంది. ఆహా, రోడ్డు పచ్చడా మజాకా మళ్ళీ కుమ్మేరండా. బ్రహ్మాండం ఉంది. ఆహా, ఎండుమిరపకాయలు వేయించుకొని దంచాం కదా, కారం దానివల్ల కూడా చాలా రుచి వస్తుందండి. డైరెక్ట్ కారం వేసే కంటే కూడా. ఆ ఎల్లుల్లిపాయ గుడ్లు భలే ఉన్నాయి. ఏ మాటగా మాట చెప్పుకోవాలని ఇందులో ఏది కూడా తీసేది లేదండి. అంటే కరివేపాకు మామూలు కొంతమంది ఏడతారు కానీ ఎండు మిరపకాయలు ఏది లేదు, లొంగట్టి తినచ్చండి. అంతే, కమ్మగా ఉన్నాయి కాదు. అన్నంలోకి తిన చపాతీలో కూడా బాగుంటుంది. పెహద్ చపాతీ, దోశ మామూలు టేస్ట్ లేదు. మనం తొక్కతో చేసుకోవడం వల్ల చిన్న చిన్న ముక్కల కింద ఉన్నది అది. అవును, తింటూ ఉంటే తగులుతున్నాయి ముక్కలు. భలే అనిపిస్తుంది కదా. మ్యాంగో ఫ్లేవర్ చిప్స్ లో తగులుతుందండి అది. ఈ రకంగా చేసుకోవచ్చండి. పాతకాలం పద్ధతిలో రోటి పచ్చడి. అబ్బాబ్బా, రోటి పచ్చడికి ఉన్న విలువ ఎన్ని 100 ఇచ్చినా గానీ, ఎన్ని 1000 ఇచ్చినా గానీ రావండి రుచులు. అవును, గలకట్లేదు దాంతో. మిక్సీలో మిక్సీ పెట్టామనుకోండి, చర్ర మెత్త పేస్ట్ లో అయిపోతుంది. అంతే, ఏం బాగుంటుంది, అంత రుచి ఉండదండి. రోట్లో కుమ్ముకున్నది అంత రుచి. కచ్చపచ్చగా ఉంటాయి కదా, అన్ని తగులుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ నేను కరేపాకుని, నేను ఎల్లుడిపాయని అని చెప్తా ఉంటాయి. తినేటప్పుడు టేస్ట్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఆ నెయ్యి ఉండాలి ఇందులో, అలాగా ఇంతేనా దానికి ఆ రుచి. చిలకూడేంది పచ్చడా, బ్రహ్మాండంగా ఉందండి బాబా. అయినా కొంచెం అన్నమేనా? అన్నమే చాలు. కొత్త నెయ్యి సొక్కేనా? చాలు చాలు, ఎక్కువ వేసుకోవద్దు నెయ్య. నాకు నువ్వు నెయ్య తింటా నేను. నేనేం భయపడినా నెయ్యి సొక్క వేసుకుని తినేస్తున్నా. నెయ్య కొందరికి పొక్కులు వచ్చేస్తాయండి మొహం మీద, నాకైతే రావు. పొక్కులు అయి రావడానికి నేనా నును మీసాలు బాలున్నట్టండి. అదే కదా, ఆ మాటకొత్త నేను మాత్రం బాలుండి ఏంటండి, నెల బాలు లెక్క కుమాయం చేస్తుంది. వర్షం వస్తుంది అనుకుంటా బయట, చెప్పలేం. నేను రికార్డ్ చేసింది నేను గాలి వాన లైటింగ్ పెట్టించామండి. రాత్రిపూట చేసుకోవడానికి కుదురుతులేదని వీడియోలు బల్బులు పెట్టించాం. కథ చిన్న ఎదరు దగ్గర చూసి చిన్న పంకా కూడా బిగింతామండి. మరి ఏం చేస్తాండి, చప్పట్లో చేస్తున్నా. ఎప్పుడైనా పడుకోవచ్చు, నేను ఎలా నడుమాడుకోవచ్చు. ప్యాన్ గాలి పెట్టుకుంటే బాగుంటుందా? అదండి, మీరు కూడా ఈ రకంగా మామిడికాయతో రోడ్డు పచ్చడి చేసుకోండి. అది కూడా ఎండు కారం తోటి, అది కూడా ఎండు మిరపకాయలతోటి. డైరెక్ట్ కారం వేసే కంటే కూడా కారం దేని దానికే మనం చేసుకునే విధానం ఎంత మార్చినా గానీ
ఆ యొక్క కూర, ఆ యొక్క పచ్చడి, దాని రుచి ఇంకా అద్భుతంగా పెరుగుద్ది అనమాట, 200 పెరుగుద్ది. ఏ విధంగా పెరుగుద్ది అంటే ఈ గిన్నె ఖాళీ చేసేంత విధంగా పెరుగుద్దండి. చేసుకొని తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఇచ్చే ఒక లైక్ మాకు అన్నం పెడతదండి నిజంగా. బూస్టింగ్ అని మీరు మమ్మల్ని లైక్ చేస్తేనే కదండి మేము ఉత్సాహంగా ఆనందంగా చేయగలుగుతామా. బోల్ వీడియోలు చేస్తామండి, పాత వీడియోలు, మీ అమ్మమ్మల కాలాలు, నానమ్మల కాలాలు, మీ 90లో కిడ్స్ అయితే కనుక అన్ని గుర్తు చేస్తామండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. అలా 4 అడుగులు వేద్దామా వాకింగ్? వేద్దాం. పొట్టలు వచ్చేస్తున్నాయ్యా తినేసి మొత్తం మరి అలా నడుద్దాం.